ఓ యాపిల్ పండు చెట్టు నుంచి రాలితే భూమి మీదే ఎందుకు పడింది అని న్యూటన్కి వచ్చిన ఆలోచన గ్రావిటీని కనుక్కోవడానికి కారణమైతే, దమ్ముంటే నా గ్రావిటీ అంతేంటో చూడండి అన్నట్లు సైన్స్ ఇంత డెవలప్ అవుతున్నా ఇప్పటికీ మన ఖగోళ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్నది ఏదన్నా ఉంది అంటే అది బ్లాక్ హోల్ అని చెప్పుకోవాలి. తెలుగులో కృష్ణ బిలాలు అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనా వన్స్ అది అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఆ మజానే వేరు. అందుకే ఈ వారం మన అంతరిక్ష కథల్లో బ్లాక్ హోల్ గురించి సింపుల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనందరికీ కూడా నక్షత్రాలు ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తూ ఉంటాయి కదా. అలా కనిపించడానికి కారణం వాటిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్. హైడ్రోజన్ యాటమ్స్ అన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి హీలియంగా మారుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో చాలా శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. అదే నక్షత్రాలు ఇంత మిణుకు మిణుకుమంటూ మెరవడానికి కారణం. ఉదాహరణకి మన సూర్యుడినే తీసుకుందాం. సూర్యుడు నక్షత్రం కదా. సూర్యుడు నిరంతరం ఈ న్యూక్లియర్ ఫ్యూజన్తో మండిపోతూ తన శక్తిని మన సౌర కుటుంబం అంతా ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఆ శక్తిని మనం సూర్యకిరణాల రూపంలో ఎండగా ఫీల్ అవుతున్నాం కదా, అదే ఆ ఎనర్జీనే. సరే, ఇప్పుడు దీనికి బ్లాక్ హోల్కి ఏంటి సంబంధం అంటే, మన సూర్యుడు కాదు కానీ మన సూర్యుడి కంటే ఒక 200-300 మిలియన్ రెట్లు పెద్దదైన నక్షత్రాలు మన విశ్వంలో చాలానే ఉంటాయి. అవి కూడా మన సూర్యుడిలా నిత్యం మండుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాటిలో ఉన్న ఇంధనం మొత్తం అయిపోతుందో అప్పుడు ఆ నక్షత్రాలు వాటిలో అవే కుప్పకూలిపోతాయి. అంటే ఆ నక్షత్రానికి ఉండే గురుత్వాకర్షణ శక్తి అత్యంత బలంగా పనిచేస్తూ ఆ నక్షత్రం తనకు తాను బలి తీసుకునేలా చేసుకుంటుందన్నమాట. ఆ తర్వాత అది కనీసం కంటికి కూడా కనిపించదు. దాన్నే బ్లాక్ హోల్ అంటారు, తెలుగులో కృష్ణ బిలాలు. మరి అదేంటి, అక్కడేం కనిపించకపోతే అక్కడ బ్లాక్ హోల్ ఏర్పడిందని నీకెలా తెలుసు అంటే 2 రకాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి, కనీసం కాంతి కూడా ఆ బ్లాక్ హోల్ గుండా ప్రయాణించలేదు. ఆ చనిపోయిన నక్షత్రపు బలమైన గ్రావిటీ ఫీల్డ్ ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. అందుకే బ్లాక్ హోల్ దగ్గర లైట్ ఇదిగో ఇలా 2 వైపుల నుంచి ఇలా బెండ్ అవుతూ ట్రావెల్ చేయాల్సిందే. ఇలా లైట్ బెండ్ అవ్వడం వల్ల మనకు అక్కడ బ్లాక్ హోల్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ లైట్ బెండ్ అవ్వడం వల్ల కనిపించే లైన్స్ ని ఈవెంట్ హొరైజాన్ అంటారు సైంటిస్టులు. అంటే వన్స్ ఆ ఈవెంట్ హొరైజాన్ ని దాటితే లోపల ఇంకేం ఉండదు, ఇక అసలు వెనక్కి రావడం అనే కాన్సెప్టే ఉండదు. సో చనిపోయిన అతి భారీ నక్షత్రాలు బ్లాక్ హోల్స్ గా మారతాయి. లైట్ బెండ్ అవడం వల్ల బ్లాక్ హోల్స్ గురించి ఆనవాలు పట్టొచ్చు. ఈ బ్లాక్ హోల్స్ మన సౌర కుటుంబంలో సూర్యుడు ఎలా అయితే ఉంటాడో అలాగే కరెక్ట్ గా గెలాక్సీ సెంటర్లోనే ఉంటుందా అంటే లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ పాలపుంతలోని అతిపెద్ద బ్లాక్ హోల్ మాత్రం అన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, కాంతి కూడా దాని నుంచి వెళ్ళలేదు అంటున్నావు, చాలా గ్రావిటీ ఉంటుందని చెప్తున్నావు, మరి గెలాక్సీ మొత్తాన్ని బ్లాక్ హోల్ తనలోకి లాగేసుకోదా అని. బ్లాక్ హోల్కి దగ్గరగా ఉన్న నక్షత్రాల మీద దాని ప్రభావం ఉంటుంది, కానీ ఆ గెలాక్సీలోని మిగిలిన నక్షత్రాలు, గ్రహాలు, డార్క్ మ్యాటర్ అంతా కలిపి ఒక గ్రిప్ గ్రావిటీని క్రియేట్ చేసి ఆ గెలాక్సీ మొత్తం కృష్ణబిలంలోకి జారిపోకుండా ఒక గ్రిప్ గ్రావిటీని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని గెలాక్సీల్లో 1 కాదు 2 కాదు 3-4 బ్లాక్ హోల్స్ కూడా ఉంటాయి. కానీ అతిపెద్ద మ్యాసివ్ స్టార్ ఏదైతే బ్లాక్ హోల్ గా మారిందో దాని డామినేషన్ ఎక్కువగా ఉంటుంది ఆ పాలపుంతలో. కానీ బ్లాక్ హోల్స్ అసలు గెలాక్సీలో కాకుండా నార్మల్ వాయిడ్ స్పేస్ లో కూడా ఉంటాయి. వాటిని రోగ్ బ్లాక్ హోల్స్ అంటారు. అంటే వాటికి ఏం గెలాక్సీలు అవసరం లేదు, విశ్వంలో విడివిడిగా ఉంటాయి అవి. 1700వ సంవత్సరంలో జాన్ మిచెల్ అని లాప్లాన్ అని 2 శాస్త్రవేత్తలు ఫస్ట్ టైం డార్క్ స్టార్స్ గురించి మాట్లాడారు. 1915లో ఐన్స్టైన్ జనరల్ రిలేటివిటీ గురించి చెప్పినప్పుడు బ్లాక్ హోల్స్ ఉండొచ్చు అని చెప్పారు. 1960లో జాన్ వీలర్ అనే సైంటిస్టు ఈ డార్క్ స్టార్స్ కి బ్లాక్ హోల్స్ అని ఫస్ట్ టైం పేరు పెట్టాడు. 1970లో ఈ బ్లాక్ హోల్స్ కూడా సూర్యుడిలాగా రేడియేషన్ రిలీజ్ చేస్తాయని ఫస్ట్ టైం కనిపెట్టారు ఒక ఆయన. అందుకే దానికి హాకింగ్ రేడియేషన్ అని పెట్టారు. ఆయన పేరే స్టీఫెన్ హాకింగ్స్. చక్రాల కుర్చీలో కూర్చుని కూడా ఈ బ్లాక్ హోల్స్ గురించి విపరీతమైన పరిశోధనలు చేశారు. అనేక పుస్తకాలు రాశారు ఆయన. ఈ బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేయడం మన సైంటిస్టులకు కూడా చాలా కష్టం. ఎందుకంటే బ్లాక్ హోల్ యూనివర్స్లో వచ్చే కాంతి మొత్తాన్ని బెండ్ చేసేస్తుంది. టైం కూడా బ్లాక్ హోల్ దగ్గర పనిచేయదు.
టైంను కూడా బ్లాక్ హోల్ స్ట్రెచ్ చేసేస్తుంది. మీరు ఇంటర్స్టెల్లార్ సినిమా చూస్తే ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. హీరో బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి భూమి మీద ఉన్న వాళ్ళ చిన్న పాపం ముసలిదైపోయి ఉంటుంది. ఎస్, టైంని స్ట్రెచ్ చేసేస్తుంది బ్లాక్ హోల్. మనం ఉన్న మన పాలపొంతలో కూడా ఓ బ్లాక్ హోల్ ఉంది. దాని పేరు సజిటేరియస్ ఏ. ఇది మన సూర్యుడి కంటే 40 లక్షల రెట్లు పెద్దది. మనం మన పాలపొంతలోని బ్లాక్ హోల్ నుంచి 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాం. కాబట్టి మన సౌర కుటుంబం మీద ఈ బ్లాక్ హోల్ గ్రావిటీ ప్రభావం చాలా తక్కువ. సరే, మరి ఈ బ్లాక్ హోల్స్ పైన ఎవరైనా పరిశోధనలు చేస్తున్నారా స్టిల్ అంటే ఎస్, చాలా మంది చేస్తున్నారు. నాసా వాళ్ళు చంద్ర అని, న్యూ స్టార్ అని, హబుల్ అని టెలిస్కోప్లతో విశ్వంలో ఉన్న ఈ బ్లాక్ హోల్స్ మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మన ఇస్రో వాళ్ళు, తర్వాత జపాన్ వాళ్ళ జాక్సా సైంటిస్టులు కూడా ఎక్స్రే అబ్జర్వేషన్స్తో బ్లాక్ హోల్స్ పరిశోధనలో సాయం అందిస్తున్నారు. అందరూ కలిసి 2019లో ఫస్ట్ టైం బ్లాక్ హోల్ని ఫోటో కూడా తీశారు. ఇదిగో ఇదే ఆ ఫోటో. Thank you.